తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆపబ్బాయి ఆపు. రండి పిన్ని గారు, ఇదే ఇల్లు. సారా దిగు. ఇదిగోనే ఇష్టం లేని పెళ్లికి ముక్కు పట్టుకొని లాక్కొచ్చావు. నేను ముందే చెబుతున్నాను, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాక చేసుకోండి అంతే. నోరు మొయ్యరా. శంకర శాస్త్రి గారు అల్లుడు అవడం అంటే నీ అదృష్టం అనుకో. వేర్రే మొగమా, దిగు. దిగు. ఏమిటి పిన్ని గారు అబ్బాయి అంటున్నాడు? ఏం లేదమ్మా, ఇల్లు చాలా అందంగా ఉంది అంటున్నాడు. అరుగో మాటల్లోనే వచ్చేసారు. రండమ్మా, రండి 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 రండి. కామాక్షి, నువ్వు వెళ్ళి అమ్మాయి సంగతి చూడు. అలాగే. రేయ్ శంకరం, పెళ్ళికొడు కామేశ్వరరావు, మీ మామగారు శంకర శాస్త్రి. శంకరాభరణం శంకర శాస్త్రి ఎప్పుడైనా చూసేవా? వాడి మోహం పసివాడు, వాడెక్కడ చూసుంటాడు బాబు. నేను నా చిన్నతనంలో బాబు గారి పాట వినాలని ఎన్నో కలలు కనేదాన్ని. మా వారు నన్ను ఎక్కడికి బయటికి తీసుకువెళ్లేవారు కాదు. దాంతో ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. బాబుగారు సాక్షాత్తు సరస్వతి పుత్రులని చెప్పుకునేవారు మా రోజుల్లో. పుట్టిన ఇన్నేళ్లకి బాబుగారిని చూడగలిగాను. చూడడం ఏమిటమ్మా, మా శంకరంతో సంబంధమే కలుపుకోబోతుంటాను. కూర్చోవా. అది నిజంగా మా పూర్వజన్మ సుకృతం బాబు. బాబు గారు, మా వాడిని చెప్పుకోవడం కాదు గాని మా కాముడికి నోర్మయ్యరా, మా కాముడు పెద్దలంటే భయభక్తులు వినయ విధేయతలు ఉన్నవాడు బాబు. విన్నావట్రా? వినయ విధేయతలు ఉన్నవాడట. మా వాడికి ఒక్క దురలవాటు లేదు బాబు. విన్నావట్రా? ఏ దురలవాడు లేనివాడట. పొద్దున్నే శుభ్రంగా ఇంత చద్దన్నం తింటాడే తప్ప కాఫీలు గీఫీలు అలవాట్లేవు బాబు. ఆహాహాహా, ఈ రోజుల్లో సద్దన్నం తిని అల్లుడు దొరకడం ఎంత అదృష్టంరా. నా తల్లి రామ్మా, రా కూర్చో. అమ్మాయి వచ్చిందిరా. అబ్బాయిని తలెత్తి చూడమనండి పిన్ని గారు. నువ్వు చూడవే శారదా. చూడవా, నువ్వే పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతున్నావేమిటి? చూడు. నీ పేరేమిటి తల్లి? శారదా. అలాగా, సరస్వతీదేవి పేరు పెట్టుకున్నారన్నమాట. మా బాగా అన్నారు. మా పిల్ల సాక్షాత్తు సరస్వతీదేవే అనుకోండి. మంచి గాత్రం ఉంది. మొగుడికి ఉత్తరాలు రాసుకునేంత చదువు చదువుకుంది. వంట వార్పు శుచి శుభ్రం అన్నీ తెలుసు. నచ్చితే గాజు గ్లాస్ తీసుకోండి. మాస్టర్ నచ్చితే స్టీల్ గ్లాస్ తీసుకో. చూసేవటో అమ్మాయి నచ్చిందా? వాడి మొహం, వాడికి నచ్చడం నచ్చకపోవడం ఏమిటండి? కుర్రవాడు, వాడికి ఏం తెలుసు కనుక. అమ్మాయికి వంట వార్పు ఏమీ రాకపోయినా నాకు అభ్యంతరం లేదు బాబు గారు. వంశపారంపర్యంగా వచ్చే అపారమైన స్వర సంపద ఉంది. అది చాలు బాబు నాకు. ఆ మహానుభావుణ్ణి పాడమని అడిగే అర్హత లేదు నాకు. ఆ అమ్మాయి ఒక్క పాట పాడితే బాబుగారు గొంతు విన్నట్టే అనుకుంటాను. ఏమ్మా, ఒక్క పాట పాడతావా? అక్క.
గమన సామజవర గమన సాధు హృత్సార సాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమన సాధు హృత్సార సాబ్జ పాలకాలాతీత విఖ్యాత సామజవర గమన సామని గమజ సుధా సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాల మాం పాలయ సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాల మాం పాలయ సామజవర గమనా ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులుదగా ఆమని కోయిల ఇలా నా జీవన వేణువులుదగా మధుర లాలసల మధుపలాల నల మధుర లాలసల మధుపలాల నల పెదవిలోని మధువులాను వ్రతము పూని జతకు చేరగా గమన సాధు హృత్సార సాబ్జ పాల కాలాతీత విఖ్యాత సామజవర గమన వేసవి రేయిల ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా వేసవి రేయిల ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా మదిని కోరికలు మదన గీతికలు మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరుల పాంపు పరచి నిన్ను పలుకరించగా గమ 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 ని రమద మదని సద నిని నిని మదని నిని గమ దద దద మదని నిని ద మగద సా సని సదా సద మద గమ దని గమ దని మదని స మదని స దని స గమ శారదా! నువ్వు పాడుతున్న రాగం ఏమిటి అంటున్న ఆ స్వరం ఏమిటి శుద్ధ హిందువులలో ఆ రిషభం ఎలా వచ్చింది చెప్పు హిందోళానికి ఆరోహణ ఏమిటి సగమ తనిస అవరోహణ సన్నిధ మకస మరి ఆ రిషభం ఎక్కడి నుంచి వచ్చింది స్వర సంకరం చేయడానికి బుద్ధి లేదటే నిజమేలేండి
వృషభం పడితే మరి ఏమిటది? వృషభమా రిషభమా? రిషభమేనండి, రిషభమే. ఏదో పొరపాటునన్నాను. రిషభం పడితే హిందోళం కాదు కదా, చారుకేసు అవుతుంది. చారుకి కాదండి, చారుకేసు ఎట్ అవుతుంది? కాఫీ కాఫీ అవుతుందండి. నువ్వు లేఖనికి ముందు లే. రిషభం అన్న మాట కూడా పలకడం చేతకాని వాడివి సంగీతం గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉందయ్యా? తెలిస్తే తెలిసినట్లుండాలి, లేకపోతే నోరు ముసుగు పడి ఉండాలి. అది కాదండి. బాబు గారు, తమని మరొకసారి కలుస్తాం. ఆ అవసరం లేదు. అవసరం లేదురా, నీకేది అవసరం లేదు. కానీ శారదకి పెళ్లి అవసరం, ఒక తోడు అవసరం, ఒక నీడ అవసరం. ఏ సంగీత విద్వాంసుడికో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా? నువ్వు అనుభవించే సుఖం చాలకనా? సంగీత సామ్రాట్టివి, శంకరాభరణంలో దిట్టవి, గండపెండీరం తొడిగించుకున్న వాడివి. ఈ వేళ ఎవరైనా కచేరీకి పిలిచి ₹1 ఇస్తున్నాడు రా. శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్లయిందిరా సంతృప్తిగా 2 పూట్ల భోంచేసి కనీసం శారదకి ఒక మంచి రవికల గుట్టైనా కొనిపెట్టగలుగుతున్నావా? ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడు సేవ? ఒరేయ్, రసికులు కాని వాళ్లకు కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని తన నుదుట రాయొద్దని ఏడుస్తూ వేడుకున్నాడు రా కాళిదాసు. ప్రజలకు నీ సంగీతం అవసరం లేనప్పుడు, ఆ సంగీతం నీకు కూడు గుడ్డ పెట్టలేనప్పుడు నీకెందుకురా ఇంకా ఆ వ్యామోహం? నీకుంది సరే, ఆ వ్యామోహంతో ఆ పసిదాని బ్రతుకు నాశనం చేయడానికి హక్కు నీకెవడిచ్చాడ్రా? కాదురా, ఈ జన్మలో దానికి పెళ్లి కాదు. ఇలాంటి తండ్రికి పుట్టారనే ఆనందంతో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పాడుకుంది కదా సంగీతం. నిన్ను దైవం కూడా రక్షించలేడురా. నువ్వు పాడుతున్న రాగం ఏమిటి? అంటున్న ఆ స్వరం ఏమిటి? శుద్ధ హిందోళంలో రిషభం ఎలా వచ్చింది? ఏమిటోరా కాముడు, ఉన్నదాన్ని ఊరుకోకుండా ఆ అమ్మాయిని పాట పాడమని నేనే అడిగాను. ఇరకాటంలో పెట్టి ఆ అమ్మాయిని నువ్వు ఇరకాటంలో పెట్టావు సరే, మధ్యలో నేను ఇరుకుని పడ్డాను. నీ మొహం బెల్లం కొట్టిన రాయలా నోరు మూసు కూర్చోక ఆ చొల్లువాగుడు ఎందుకురా నీకు? బోల డబ్బు ఖర్చు పెట్టి సంగీతం చెప్పించాను. 20-30 కృతుల దాకా నేర్చుకున్నావు. రిషభం అనడం చేతకాలేదట్రా నీకు? నీ కర్మ కాకపోతేను. నువ్వు సడక్కే మధ్యన చేత కాకనా? కావాలంటే ఇప్పుడు పరీక్ష పెట్టు. గడగడ రాగాలు, ఆరోహణలు, అవరోహణలు అన్ని అప్పచెప్పేస్తాను. ఉన్నట్టుండి ఆయన కళ్ళరేసేసరికి నాకు వణుకు పుట్టింది. ఆ కంగారులో ఏదో ఆగేశాను, అంతే.
10 జన్మలు తల్లకిందులుగా తపస్సు చేసినా మనలాంటి వాళ్ళకి అలాంటి సంబంధం దొరుకుతుందా నాయన? చేతులారా దూరం చేసుకున్నావు. పిచ్చి సన్నాసి. ఆ సంబంధం తప్పిపోయినందుకు నీకంటే ఎక్కువగా బాధపడుతోంది నేనే. నీకేం తెలుసు? నాకు సంగీతం రాదనేగా పొమ్మన్నాడు ఆయన. చూద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే 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 జగదేకమాతః మీ డబ్బు పూర్తిగా ముట్టినట్టేనా? ముట్టిందమ్మా. ఉండండి, రసీదు ఇస్తాను. సుబ్బయ్య గారు, నాకు రసీదులతో పని లేదండి. శంకర శాస్త్రి గారి బాకీ పూర్తిగా తీరిపోయిందని మీరొక్క మాట అంటే చాలు. అదే మాటమ్మా. చూడండి, ముందు ముందు శాస్త్రి గారు ఎప్పుడు ఎంత డబ్బు అడిగినా ఇస్తూ ఉండండి. ఆ బాకీ నేను తీరుస్తాను. అలాగేనమ్మా. వస్తానండి. సుబ్బయ్య గారు, శాస్త్రి గారు వస్తున్నారు. ఆయనకు నా గురించి ఏం చెప్పకండి. రండి పంతులు గారు, రండి, కూర్చోండి. నీ దగ్గర ఇంతకు ముందే చాలా డబ్బు అప్పుగా తీసుకున్నానయ్యా. మళ్ళీ ఆ పని మీద నీ దగ్గరికి రాకూడదనే అనుకున్నాను, కానీ రాక తప్పలేదయ్యా. అదేం మాట పంతులు గారు, డబ్బు కావాలా? అవునయ్యా, పిల్ల పెళ్లి చేయబోతున్నాను. ఈసారి నువ్వు నోటి మాట మీద అప్పు ఇవ్వక్కర్లేదు సుబ్బయ్య. ఈ గండపిండారాన్ని చూసావా? ఇది ఒక ఆభరణం అని నేనెన్నడూ అనుకోలేదయ్యా. ఇది నా శరీరంలో ఒక భాగమేనని, కట్టెల మీద ఈ కట్టెతో పాటు ఇది కాలి బూడిదైపోతుందని అనుకున్నాను తప్ప ఇలాంటి అవసరం వస్తుంది అనుకోలేదయ్యా. డబ్బు రూపంలో దీని విలువెంతో నాకు తెలియదు. ఇది తాకట్టు పెట్టుకుని డబ్బు అప్పి. మీలో ఉన్న సరస్వతీదేవికి ప్రజలు తొడిగిన ఆభరణం ఇది. దీనికి విలువ కట్టే స్తోమత, అర్హత నాకు లేవయ్య గారు. మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను సంతోషంగా ఇస్తాను. ఎంత రాశారా? ఉదయనుడు వాసవద. ఏమిట్రా? ఎందుకురా?
బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచీన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవా చక్కని సామి పలుకే బంగారమాయనా. ఏమిట్రా ఏమిటిదంతా? అంతా మీ మంచికే, దానికి చెప్పుకోండి. అయ్యగారు మీ ఇద్దరు పెళ్లి కొప్పుకున్నారు, అందుకని మీరిద్దరు సంతోషంగా దేవుడి దర్శనం చేసుకుంటారని రమ్మన్నాను. ఇక మీ ఇష్టం. గుమ్మం దగ్గరకు వచ్చిన లక్ష్మి చేజారిపోయిందని బాధపడ్డాను బాబు గారు. తమంతట తమరే పిలిచి పిల్లనిస్తున్నారంటే ఇదంతా మా కాముడు సుఖం. మా వాడు ఎప్పుడు అంతేనమ్మా. సొంటి కొమ్మేననుకోండి, కళ్ళల్లో పెట్టుకుంటే భక్కున మండుతుంది, ఆ తర్వాత మంచు ముక్కలే చల్లబరుస్తుంది. సుందరం భాగవతారేనా? మాట ఇది కటు, మనసు వెన్నపూస. ఇక శుభలేఖల పని పూర్తయినట్టే. పోతే నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో నేను ఒక మాట ఇచ్చానురా. ఏమిట్రా అది? మన శేషాచలం గారి హాలు ఎవరో తీసుకుని రీమోడల్ చేసి దానికి రంగులవి వేసి ఆర్భాటంగా తయారు చేశారురా. మన అమ్మాయి పెళ్లి రోజునే దాని ప్రారంభోత్సవం కూడాను. అలాగా? ఆ హాలుని నీ కచేరీతో పునఃప్రారంభించాలని వాళ్ళ కోరిక. వాళ్ళు వచ్చి నన్ను అడిగారురా. నేను సరేనమ్మా. బాబు గారి కచేరియా? ఒక్కసారి కూడా వినకుండానే పోతాననుకున్నాను. ఇన్నేళ్లకి నా కోరిక తీరబోతోందన్నమాట. అది వాడి అంగీకారం మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఏరా ఏమంటావు? అలాగే. పెద్దలందరికీ నా నమస్కారాలు. అపర సరస్వతి అవతారమూర్తి అయిన ఈ కళామూర్తిలోని కళను వర్ణించే శక్తి నాకు లేదు. అయినా ఈయన సహచరునిగా ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి 2 మాటలు మీకు నేను విన్నవించుకుంటాను. గతంలో శాస్త్రి గారి గానం వినడానికి ఆబాల గోపాలం సహజాలు ఆడిపోయేవారు, విని పులకించిపోయేవారు. ఆయన మహారాజా టీవీతో దర్జాగా బ్రతకడం నాకింకా గుర్తు.
ఆ వైభవం, ఆ వెలుగు నాకు ఇంకా కళ్ళ కట్టినట్టు కనపడుతోంది. కానీ కాలక్రమేణా సంగీతంలో అనేక మార్పులు వచ్చాయి. ఉదాహరణకి వాటైనా కాటైనా, కరిచైనా కొరికైనా అనే సాహిత్యము, మలేరియా వ్యాధిగ్రస్తుని వణుకు లాంటి సంగీతము తయారయ్యాయి. అనేక శబ్దాలు, కూతలు, కేకలు, అరుపులు, నిట్టూర్పులు సంగీతంలో చోటు చేసుకున్నాయి. ఈ స్థితిలో తన గానానికి ఆదరణ లేని దశలో శ్రీ శాస్త్రి గారు తన ఇంటి 4 గోడల మధ్య అదే సభా వేదిక అనుకుని క్రిమికీటకాదులే రసికత గల శ్రోతలు అనుకుని తన సంగీత సాధనని కొనసాగిస్తూ వచ్చారు. తన సర్వస్వము అయిన సాంప్రదాయ సంగీతానికి ఈ రోజు ఇంత ఆదరణ లభించడంతో ఈ బ్రహ్మఋషి మొహంలో కొత్త తేజస్సు కనబడుతోంది. 10 కాలాల పాటు శ్రీ శాస్త్రి గారు తన గానామృతాన్ని మనకు విందు చేసే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సెలవు. సభకు నమస్కారం. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో వారికి 100,000 వందనాలు అర్పిస్తున్నాను. సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కళ జీవకళ, అజరామరమైనది. దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకునా 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 ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయు త్రోవ. దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయు త్రోవ. దొరకునా ఇటువంటి సేవా. రాగాలనంతాలు నీరే రూపాలు, భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు. రాగాలనంతాలు నీరే రూపాలు, భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు. నాదాత్మకుడవై నాలోన చలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే. నా
పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా 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 నాన్న అమ్మా నాన్న 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 అమ్మా శంకరం శంకరం ఏమండి అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి జ్ఞానము సోపానము. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి జ్ఞానము సోపానము. సత్సాధనకు సత్య శోధనకు సంగీతమే జ్ఞానము. సత్సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము. త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై. త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై. ముక్తినొసగు భక్తి యోగ మార్గము మృతిలేని సుధాలాభ స్వర్గము శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.